హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో వాయిస్ అయితే చిన్నగా వినిపిస్తుంది అని చెప్తున్నారు. సో నేను డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నానమాట. అంటే వీడియో తీసేటప్పుడు కాదు. సో మాది వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, అప్పుడు మైక్ అనేది నేను పెట్టుకోలేదు. సో డైరెక్ట్గా మొబైల్లోకి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో అందుకోసం అని వాయిస్ ఏమైనా తక్కువగా వస్తుందేమో. సో నేను వాల్యూమ్ కూడా పెట్టి చూసాను, మీడియంగానే ఉంది, మరి అంత తక్కువ అయితే ఏం లేదు. సో ఇది మార్నింగ్ ఓల్గా అనమాట. సో మార్నింగ్ వచ్చేసి 4:30 అవుతుంది నేను మార్నింగ్ లేచేసరికి. సో మార్నింగ్ 7 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది, స్కూల్ వ్యాను. ఈలోపు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలి, లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను. సో అందుకోసమని నైట్ ఫుడ్ అంతా మీకు చూపిస్తున్నాను. సో టుడే మార్నింగ్ అయితే నైటే ఇడ్లీ పిండి మొత్తం ప్యాటర్న్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. టుడే యాజ్ యూజువల్గా ఇంకా థర్స్‌డే, ఫ్రైడే కాబట్టి పీజీది కూడా ఇడ్లీనే ఉంది. అందులో కొంచెం మామూలుగా ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేయాలంటే పీజీలోకి సో ప్రిపేర్ చేయాలంటే ఆల్మోస్ట్ 7:30, 8 అవుతుంది. సో అప్పటిదాకా వీళ్ళకి కష్టమవుతుందని చెప్పేసి నేను కొంచెం ప్యాటర్న్ అనేది సపరేట్‌గా తీసి పెట్టుకొని మార్నింగ్ 5కే కుక్ చేస్తాను. కుక్ చేసి పెట్టేస్తాను. తినిపించేసేసరికి నాకు 7 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది కదా! సో అందుకే కొంచెం సపరేట్‌గా కుక్ చేసుకుంటాను. సో కుక్ చేసి పెట్టేసాననమాట. సో ఇప్పుడైతే కుక్ ఉన్నాడు. అంతకుముందు అయితే నేనే ఓన్‌గా కుక్ చేసేదాన్ని. నా వీడియోస్ కానీ, లైవ్‌లో కానీ మీరు చూస్తూ ఉంటారు కదా, మొత్తం కిచెన్‌లోనే ఉంటుంది నా లైవ్ అనేది. సో నాకంత టైం ఉండేది కాదు. 44 మెంబర్స్‌కి కుక్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. చాలామంది లైవ్ కిచెన్‌లో పెట్టేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కానీ టైం సెట్ అవ్వక నేను అలా చేస్తూ ఉన్నాను. కానీ ఆ ఛానల్ అంత వ్యూస్ అనేటివి ఏం లేవు. ఆల్మోస్ట్ ఒక 1500 ప్లస్ వాచ్ అవర్స్ తెచ్చుకున్నాను. ఇంకా డెవలప్‌మెంట్ లేదని చెప్పేసి క్విట్ అయ్యాను. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇంకా ఆ ఛానల్ అయితే ఉండదని చెప్పేసి నాకు అర్థమైపోయింది. సో అందుకోసమని ఈ ఛానల్‌ని క్రియేట్ చేసుకొని ఓన్ కంటెంట్ అయితే గనుక ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. షార్ట్స్‌కి కాకుండా ఓన్లీ లాంగ్ వీడియోస్‌కి మాత్రమే. సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యూస్ బాగా రావాలంటే అండ్ మనం ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది, ఏ కంటెంట్ అయినా జెన్యూన్గా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ వైఫే అనుకోండి, జస్ట్ ఇంట్లో నేను టుడే మార్నింగ్ కాఫీ చేశాను, కాఫీ తాగుతున్నాం, మా అత్తమ్మ వచ్చింది, మా మావయ్య వచ్చాడు, మార్నింగ్ టిఫిన్ చేశాను, ఇలాంటి కంటెంట్ మొత్తం జెన్యూన్గానే ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామా అని వాళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. డైలీ కనీసం ఒక 2 షార్ట్స్ అయినా అప్లోడ్ చేయండి. మీకు వీలుంటే డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. అలా లాంగ్ వీడియోస్‌కి మనకి వ్యూస్ అనేటివి బాగా వస్తాయి. అట్ ద సేమ్ టైం నేను అంతకుముందు ప్రీవియస్ ఛానల్‌లో కూడా ఇదే మిస్టేక్ చేశాననమాట. సో షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేశాను. సేమ్ టైము షార్ట్స్ కూడా నాకు డేకి 20 షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. 20 షార్ట్స్ అయితే అవసరం లేదండి. జస్ట్ 2, 3 షార్ట్స్ అయితే సరిపోతాయి. మీకు లొకేషన్ బాగుంది, షార్ట్స్ తీయొచ్చు అని అనుకుంటే తీసుకోండి. తీసుకొని ప్రైవేట్‌లో పెట్టేసుకోండి. మీకు నచ్చినప్పుడు అప్లోడ్ చేసుకోండి. లాస్ట్ టైం నేను అలాగే చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ నేను ఆ వీడియోలో అంటే ఆ ఛానల్‌లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే, సో మామూలుగా స్క్రీన్ రికార్డింగ్ పెట్టేసాననమాట. సో ఏదన్నా ఫన్నీ వీడియోస్ ఉంటాయి కదా ఇన్‌స్టాగ్రామ్‌లో, అంతకుముందు వీడియోస్ కూడా నేను చెప్పాను. సో ఆ ఫన్నీ వీడియోస్ అనేటివి డౌన్‌లోడ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ పెట్టేశాను. స్క్రీన్ రికార్డింగ్ పెట్టేస్తే బాగా వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1.3, 2K, 5K, 10K వ్యూస్ వచ్చాయి. నాకైతే వాచ్ అవర్స్ అయితే బీభత్సంగా వచ్చాయి. చెప్పలేను. డేకి 70 అవర్స్, 80 అవర్స్ కూడా వచ్చాయి. కానీ ఒకానొక టైంలో ఇంక తగ్గిపోయిందనమాట. ఛానల్ మూవ్‌మెంట్ అనేది ఫా లేదనమాట. సో ఎంత కష్టపడినా గానీ డౌన్ అయిపోయింది. సో నేను చేసిన మిస్టేక్ అదే. సో నాకేంటంటే అసలు నాకు కూడా తెలీదు. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. నేను అంత ఈజీగా ఏం నమ్మను. సో ఏంటంటే నేను చూసాను వాళ్ళ ఛానల్ లోపలికెళ్ళి. సో యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది అనంటే,
మామూలుగా మనం ఎంత నెట్ అనేది యూజ్ చేస్తున్నామని అని చూస్తారంట. సో, ఈ వీడియో అయితే గనుక అప్‌లోడ్ చేసి నైట్ అంతా పెట్టేస్తే ఈజీగా డైలీ ఒక చాలా నెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది గదా! సో, మనకి ఈజీగా వ్యూస్ వస్తాయి. లాంగ్ వీడియోస్‌కి వాచ్ అవర్స్ వస్తాయి. ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ఛానల్‌లో కూడా చూసాను. చూసినప్పుడు ఇలాగే అయింది. ఇంక నాకు అర్థమైపోయింది. నేను కూడా పెట్టేస్తా అని జస్ట్ ఒక స్టెప్ తీసుకున్నాను. అదే పెద్ద మిస్టేక్ అయిపోయింది. అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తా ఉంది ఇప్పుడు. ఎంత 1 ఇయర్ కష్టము, 1 ఇయర్ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందనమాట. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. సరే కనీసం ఈ ఛానెల్ అయినా జెన్యూన్‌గా చేద్దాం అది ఇది అని చెప్పేసి ఇంకా ఓన్ కంటెంట్ మాత్రమే చేస్తున్నాను. అండ్ చాలామంది ఇప్పుడొచ్చిన అప్డేట్ ప్రకారం అడుగుతూ ఉన్నారు. యూజ్ దిస్ సౌండ్ అని ఉంటుంది కదా! అది వాడుకొని మనం జస్ట్ లిప్ మూవ్‌మెంట్ ఇచ్చి సాంగ్స్ పాడతాం కదా! సింగ్ చేస్తాం కదా! అలాంటివి చేయొచ్చా అని. అలాంటివైతే చేయొచ్చండి. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనం కనిపిస్తూ లిప్ మూవ్‌మెంట్ గాని మనం కనిపిస్తా ఉండి వీడియోలో సాంగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది. మనం చేసాం అంటే ప్రిపరేషన్ మొత్తం అమ్మవారిని తయారు చేయడం, శారీ కట్టడం. సో, అదంతా మన ఓన్ కష్టం. ఆ ఫోటోను, ఆ వీడియో తీయొచ్చు. ఎందుకంటే అది చేసింది మనమే కాబట్టి. అలాంటి వీడియోస్‌కైతే ఏం ఉండదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికైనా బయటికెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి జరుగుతుంది. సో, వినాయక చవితి జరిగినప్పుడు అక్కడ మనమేం ఆర్గనైజ్ చేయడం లేదు. బొమ్మను తీసుకొచ్చి మనం పెట్టి పూజలవన్నీ మనం చేయడం లేదు గదా! సో, మనం డైరెక్ట్‌గా వెళ్ళి వినాయక చవితి ఫోటో తీసి సాంగ్స్ పెట్టేస్తే గనుక అలాంటి వాటికి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. సో, అలాంటివి మాత్రం చేయకండి. సో, మనం బాగా ఫేమస్ అవ్వాలంటే బాగా హార్డ్ వర్క్ చేయండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామా అని. సో, యూట్యూబ్ అనేది అంతగా పుష్ చేస్తుంది. నాకు ఒక్కొక్క వీడియోస్‌కి చూడండి. సో, నా ఓన్ కంటెంట్‌తో నేను వీడియోస్ అయితే పెడుతున్నప్పటి నుంచి వీడియోస్‌కి అంతకుముందు కంటే ఇప్పుడు బాగా రెస్పాన్స్ అనేది వస్తుంది. 394, 350 అలాంటి వ్యూస్ వస్తున్నాయి. సో, అవి ఉండే కొద్దీ ఒక 500, 1,000 సో, 1,000 దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 50% అయినా చూస్తారు నెక్స్ట్ వీడియోసు. సో, ఏదైనా కొంచెం యూజ్ అయ్యే వీడియోస్ పెట్టడం అలాంటివి చేయండి. ఈజీగా సక్సెస్ అవుతాం. అంతేగాని ఇంక మిగతా వాళ్ళ వీడియోస్ తీయడం, వాళ్ళను ఏదన్నా బాగా ఫేమస్ అయిన వాళ్ళను పొగడడం ఇలాంటివన్నీ ఏం పెద్దగా యూజ్ అయితే ఉండవు. నాకు తెలిసి ఏదో షార్ట్స్ అయితే యూజ్ అవుతాయి. సో, లాంగ్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ మనం ఏం చేయాలంటే మన ఓన్ కంటెంట్ అయితే పెట్టగలిగితే ఈజీగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ టుడే అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. సో, వీడియో మొత్తం చేసే ముందే అంటే మధ్యలో ఈ కంటెంట్ మొత్తం చెప్తున్నాను. అండ్ సేమ్ టైము ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మీరంతా వీడియో చూస్తున్నారు కదా! సో, డైలీ మార్నింగ్ అయితే గనక నేను వాళ్ళకి ఏదన్నా సలాడ్ గానీ, ఏదన్నా ఫ్రూట్స్ గానీ అలా కట్ చేసి లంచ్ బాక్స్‌కి ఇవ్వాలి. సేమ్ టైమ్ మార్నింగ్ తినిపించాలనమాట. ఎందుకంటే మార్నింగ్ దోస అవి తింటే బాబు కొంచెం కడుపులో బాధగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో, అందుకోసమని కొంచెం దోస, కొంచెం ఇలాంటి వెజిటబుల్స్ అలా ఇస్తే గనక ఈజీగా తింటాడు. కొంచెం బాగా హెల్తీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అయితే గనక కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి నాకు కొంచెం తక్కువగా వచ్చాయి. ఆ హాస్పిటల్‌కి పెట్టే బిల్ ఏదో వీటికి పెడితే గనక ఈజీగా బాబు హెల్తీగా ఉంటాడు. సేమ్ టైమ్ నాకు కూడా వర్క్ కొంచెం తక్కువ అవుతుంది. ప్రతిసారి హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి 3, 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. సేమ్ టైమ్ వాళ్ళు ఏదన్నా ఫీవర్ వచ్చిందంటే వెంటనే ఇంజెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వరనమాట. సిటీస్‌లో చాలా కష్టం. సో, లాస్ట్ టైం మా తోడికోడలు వాళ్ళ బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే జస్ట్ యాంటీబయాటిక్ నార్మల్‌గానే ఉంది. ఎక్కువేం లేదని చెప్పేసి యాంటీబయాటిక్ ఇచ్చేసి ఫీవర్ టానిక్ ఇచ్చారు. చూసాం అసలు తగ్గలేదు. వితిన్ 2 డేస్‌కి వెంటనే సెల్స్ అనేటివి డల్ అయిపోయాయి. అంటే మొత్తం డౌన్ అయిపోయాయన్నమాట. జస్ట్ ఒక 50,000కొచ్చాయి. 2.5 ఉన్నాయి 2 డేస్ బ్యాక్. 2 డేస్ ఆఫ్టర్ తర్వాత 50,000కొచ్చాయి. సో, అందుకోసమే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటాను నేను ఫుడ్ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే పిల్లలకి కీర దోసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. సో, కీర దోసకాయ, క్యారెట్ అయితే డైలీ కంపల్సరీ అట్‌లీస్ట్ 2 పీసెస్ అయినా ఇస్తాను. సో, మార్నింగ్ ఇద్దరు పిల్లలకి కొంచెం ఒక క్యారెట్ కట్ చేస్తే మార్నింగ్‌కి, ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ సలాడ్‌కి సరిపోతుందని చెప్పేసి కట్ చేస్తాను. ఇవి కొంచెం మిగిలితే గనుక మార్నింగ్ టైం నేను తినేస్తాననమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా చట్నీ ప్రిపరేషన్ నేను అంతకుముందు కూడా చూపించాననమాట. సో, ఇక్కడ మామూలుగా నేను లైట్‌గా కోకోనట్ అనేది యూజ్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. చట్నీ కోసం నేను నార్మల్ వైట్ వైట్ పప్పులుంటాయి. సేమ్ టైమ్ శనక్కాయ పప్పులుంటాయి కదా! అవి 2 మిక్స్ చేసి కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ తినరు. అందుకోసం అని చెప్పేసి ఒకే ఒక మిర్చి యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఇంకా మేమైతే ఆల్మోస్ట్ పోపు పెట్టుకోవడం చాలా తక్కువండి. అలాగే తినేస్తాం. ఆయిల్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో, టేస్ట్ కోసం అయితే గనుక ఒక స్పూన్ నెయ్యితో అయితే గనుక పోపు వేస్తాను. అండ్ నైట్ అయితే గనుక కొంచెం మ్యాంగో కట్ చేసి పెట్టాం. అది తినలేదు. సో, వేస్ట్ అయిపోతుంది కదా అని ఇప్పుడు తినిపిద్దాం పిల్లలకని చెప్పేసి కట్ చేస్తున్నాను. కట్ చేసి సో, వాళ్ళకైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇచ్చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ టైము లంచ్ బాక్స్ పెడదామని అనుకుంటున్నాను. కానీ ఏమవుతుందంటే అది కొంచెం స్వీట్‌నెస్ అయిపోతుందంట. అంతకుముందు క్యారెట్ పెట్టాను, కిర్లోస్కాయ పెట్టాను. ఇది పెట్టేస్తే స్వీట్‌నెస్ తగ్గుతుంది మమ్మీ, కొంచెం డిఫరెంట్‌గా ఉంది నాకు టేస్ట్ అని బాబు కంప్లెయింట్ ఇచ్చాడు. సో, అందుకోసమని నేను అవాయిడ్ చేస్తున్నాను. సో, మిగతాటివన్నీ క్యారెట్టు అండ్ బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను. కానీ ప్రెజెంట్ అయితే నా దగ్గర లేవు. సో, ఇవైతే చాలా హెల్త్‌కి మంచిదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ నేను అవి సోప్ చేసుకున్నాను. మామూలుగా జీరా వాటర్ అనేది సోప్ చేసుకున్నాను. అవి తాగుతాననమాట. అండ్ ఎప్పుడైనా మీకు చూపిస్తాను. రాగి చెంబులో వాటర్ అయితే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో వీడియో తీయడానికి అసలు టైం సరిపోవడం లేదు. వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, సేమ్ టైము థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడము, ప్రతి ఒక్క రోజు వీడియో తీసి, ఎడిట్ చేసి, మళ్ళీ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ నాకు ఒక 30-40 మినిట్స్ పడుతుంది. ఒక వీడియోని ఒక 20 మినిట్స్ వీడియోనైనా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి చాలా కష్టం. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే అనిపిచ్చింది. ఎందుకంటే వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. అంత ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోలేమనమాట. ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా గానీ ఈజీగా మనకి రీయూజ్డ్ వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో అంతకుముందు స్ట్రైక్ అని, ఇంకొకటి కాపీరైట్ అనేది వచ్చేసాయి. అండ్ వీటి గురించి డీటెయిల్‌గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. నాకు కూడా అంతకుముందు ఛానల్‌లో కాపీరైట్, స్ట్రైక్ అలా వచ్చాయి. అండ్ ఇప్పుడైతే రీయూజ్డ్ అని వస్తుందనమాట. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా వీడియోస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా నా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని అయిపోయిన తర్వాత సో, వీడియో కొంచెం రొటేట్ అయింది. అందుకే ఇలా కనిపిస్తుంది. సో, అది చూసుకోలేదు నేను. చూసుకోకుండా యాడ్ చేశాను. ఇంకా ఎందుకులే మళ్ళీ డిలీట్ చేయడం బాగుండదు కదా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మార్నింగ్ అండ్ చూడండి టుడే ఇడ్లీ కదా! ఇడ్లీలోకి సాంబార్ ఉంటుంది, చట్నీ ఉంటుంది. సో, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఫాస్ట్‌గా పనులన్నిటి కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే టుడే ఫ్రైడే కాబట్టి నాకు పూజ ఉంటుంది. సో, పూజ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా! సో, అమావాస్య అయిపోయాక చాలామంది దేవుడి పటాలన్నీ క్లీన్ చేస్తారు. సో, ప్రెజెంట్ అయితే నేను చేయడం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వ్రతం చేసుకుంటున్నాను. వ్రతం చేసుకునేటప్పుడు మధ్యలో మనం అలాంటివన్నీ క్లీన్ చేయకూడదు కదా! సో, అందుకోసమని. సో, మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం టుడే ఫ్రైడే కదా! సో, మామూలుగా ఇండ్లు మొత్తం క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టేస్తున్నాను. సో, తడిగుడ్డ పెట్టేసే ముందు నేను అందులో ఏమేస్తానంటే కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ అంటే కొంచెం గల్ల ఉప్పు ఉంటుంది కదా! అది కొంచెం, చిటికెడు పసుపు. నేను అవన్నీ చూపించలేకపోయాను. అప్పుడు వీడియో అయితే తీయలేదు. చిటికెడు పసుపు అండ్ గల్లా ఉప్పు. ఇంకా మీకేమైనా సో, ఈ 2 వేస్తే సరిపోతుంది. సో, టుడే ఫ్రైడే కదా! అండ్ మా దగ్గర కొంచెం స్మెల్ వచ్చే లిక్విడ్ ఉందనమాట. ఆ లిక్విడ్ కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ టైము పీజీలో తినడానికి చాలామంది వస్తూ ఉంటారు. కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తే కొంచెం బాగుంటుంది కదా! కొంచెం మీ దగ్గర కంఫర్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. కంఫర్ట్ కూడా మీదే అనమాట. కొంచెం బాగా మంచి స్మెల్ వస్తుంది. సో, అందుకోసమని ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. సో, పూజ మొత్తం చేసుకొని టుడే టెంపుల్‌కైతే వెళ్ళాలి. టెంపుల్‌కెళ్ళినప్పుడు వీడియో తీద్దామని అనుకుంటాను కానీ ఎందుకంటే వీడియో తీస్తే కొంచెం టెంపుల్ కదా! అలాంటివన్నీ మనం వీడియోలో చూపించకూడదు. అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేస్తాను నేను. సో, నేనైతే టెంపుల్‌కెళ్ళాను. అండ్
ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ కామెంట్స్ అయితే ఎలాంటి వీడియోస్ పెడితే మనం బాగా ఫేమస్ అవుతాం అని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఏం లేదండి, జస్ట్ జెన్యూన్ కంటెంట్ పెట్టండి. మీకు వచ్చిన జెన్యూన్ కంటెంట్ పెట్టేస్తే ఈజీగా సక్సెస్ అవుతాం. ఏం లేదు, జస్ట్ ఈ మధ్య కాలంలో మామూలుగా విలేజెస్‌లో ఉండేవాళ్ళు చాలా ఫేమస్ అవుతున్నారు. ఎందుకంటే అలాంటి క్లైమేట్ అనైతే ఇష్టపడుతున్నారు జనాలు. టౌన్‌లలో ఉండే వాళ్ళకంటే, సిటీస్‌లలో ఉండే వాళ్ళకంటే విలేజెస్‌లో ఉండే వాళ్ళని బాగా లైక్ చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గానే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఒక ఆవిడ ఉందనమాట. నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయను. జస్ట్ పొలంలో బాగా నాటు వేస్తా ఉంది. పొలంలో అంటే సొద్ద కంకులు గానీ అవన్నీ కట్ చేస్తాం గదా! అలాంటి పనులకెళ్తుంది. మంచి మంచి సాంగ్స్, సో మేమెలా లిప్ మూవ్‌మెంట్ ఇస్తామో వాళ్ళు గూడా అలాగే ఇస్తున్నారు. అవన్నీ చూపిస్తున్నారు. ఎంత బాగుందంటే ఆ క్లైమేటు, అంత బాగుంది. ఈవెన్ మనం అక్కడికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, అలాంటి వాళ్ళని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. సో, వాళ్ళకొక మంచి ఆపర్చునిటీ అనమాట యూట్యూబ్ నుంచి. సో, ఏంటంటే మామూలుగా మనకి సేమ్ టైం పనులు చేసుకోవచ్చు. సేమ్ టైము సో, అలాంటివన్నీ చేసుకుంటే గనక కొంచెం దాంతో పాటు ఈ మనీ కూడా యాడ్ అవుతుంది గదా! సో, అలాంటి వాళ్ళందరిని మనం గూడా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేద్దాం. సో, సపోర్ట్ చేసి ఈజీగా వాళ్ళు కూడా ఏదో పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ కష్టపడుతున్నారు. సేమ్ టైం వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. సో, నెక్స్ట్ టైం మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ నేమ్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను. సో, టుడే వీడియో అయితే ఇంతేనండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.